చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బీసీసీఐ మరోసారి తన పవర్ ఏంటో చూపించింది. క్రీడల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధర 9.2 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అమానుష దాడులపై భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారత్లో ఉపాధి కల్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముస్తాఫిజుర్ను వెంటనే టీం నుంచి రిలీవ్ చేయాలని బోర్డు ఆదేశించడంతో కేకేఆర్ ఇప్పుడు అతని స్థానంలో మరో విదేశీ ఆటగాడిని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు, ఆ దేశ ఆటగాళ్లకు బీసీసీఐ ఒక గట్టి షాక్ ఇచ్చింది, గట్టి హెచ్చరిక పంపించింది. భారత్తో సత్సంబంధాలు దెబ్బతింటే అది క్రికెట్ రంగంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన నిరూపిస్తోంది. నిజంగానే బీసీసీఐ చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇది కదా, ఇలాంటి నిర్ణయాలు కదా తీసుకోవాల్సిందని చెప్పి ప్రతి ఒక్కరూ బీసీసీఐని ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులను చాలా దారుణంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురిని చంపేశారు. నాలుగో వ్యక్తి ఇంకా అత్యంత విషమ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడండి. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఇది. దీపుదాసు ఒకతన్ని చంపేశారు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మంగళ్, అతన్ని కూడా చంపేశారు దారుణంగా, కేవలం హిందువులన్న ఉద్దేశంతో. ఎందుకంటే భారతీయుల మీద వాళ్ళు కక్ష కట్టుకున్నారు. భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఒక కక్ష పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ హాదీ హత్య జరిగిన తర్వాత దానికి కారణం ఇండియానే అన్నట్టుగా వాళ్ళు పోర్ట్రే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారి మనం చూసుకుంటే విపరీతంగా ఆందోళనలు, భారత్ నశించాలి అని చెప్పి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. హాదీని హత్య చేసింది ఎవరో కనిపెట్టలేకపోయారు, కానీ చంపడానికి కారణం మాత్రం భారతీయులే అని చెప్పి దాన్ని ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. హిందువుల మీద ఎంత దారుణం అంటే ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయటమే కాకుండా చంపేసి ఒక చెట్టు కట్టేసి కాల్చారండి. ఎంత బాధ కలుగుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. విహెచ్పి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఈ కార్యకర్తలందరూ కూడా హిందువుల మీద అలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ దేశం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం ఆందోళన చేసి ఆ దేశం మీద ఒత్తిడి పెంచినా సరే అక్కడ ఉన్నటువంటి పాలకులు నిమ్మక్కు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? బంగ్లాదేశ్ తన తప్పును తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ పాలకుల కనువిప్పు కలగాలంటే ఏం చేయాలి? అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ మన దేశంలో ఉంటున్నటువంటి బంగ్లాదేశీయులు, మన దేశంలో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటే అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇంతకుముందు ఏ గొడవలు లేవు. బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఐపీఎల్లో ఆడుతూ ఉన్నారు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీద, మన హిందువుల మీద ఈ విధంగా దాడులు చేస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? అందుకే కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసినటువంటి ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ని నిర్దాక్షిణ్యంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు కేకేఆర్ అతన్ని తప్పించినటువంటి పరిస్థితి ఉంది. మగాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. మన దేశంలో మన హిందువుల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మన దేశం మీద మచ్చ వేస్తున్న వాళ్ళు, మన హిందువుల మీద మచ్చ వేస్తున్న వాళ్ళు, మన హిందువుల్ని దాడులు చేస్తున్న వాళ్ళకి కఠినంగా వాళ్ళకు ఒక మెసేజ్ పంపించాలంటే ఇలాంటి నిర్ణయాలు అవసరమే అని చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ క్రికెటర్స్ మన దేశంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. అక్కడ ఎప్పుడైతే హిందువుల మీద దాడులు చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షిస్తారో, దాడులు జరగకుండా ఆపుతారో అప్పుడే మళ్ళీ వాళ్ళకి మనం అవకాశాలు కల్పించాలి. అప్పటి వరకు బీసీసీఐ అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చాలా సీరియస్గా ఉండాలని చెప్తున్నారు. బీసీసీఐ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, చాలా మంచి నిర్ణయం తీసుకుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.